క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల రెండవ శనివారము విజ్ఞాపన ప్రార్థనలు ఉపవాస కూడిక అనే ధ్యానాంశంలో ఉన్న మనము చదువుబడినటువంటి పరిశుద్ధ లేఖనములోని కొన్ని ఆత్మీయ సత్యాలు మన ఆత్మీయతను బలపరుచుకోవటానికి, మన ఆత్మలను సిద్ధపరచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము ఆయన ఆకాంక్షించిన నిత్య జీవమునకు మనం వారసులవ్వాలని ఆ మహాదేవుడు మనకు ఇచ్చి గ్రంథములను ఇచ్చి, గ్రంథములో ఉన్న ఆత్మీయత ద్వారా మనం బలపరచబడాలని ఆయన యోచిస్తున్నారు. మనము ధ్యానించే గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఇంగ్లీష్ మాటని బైబిల్ అని పక్కన పెట్టండి, దాని డెఫినేషన్ లో ఎన్ని మనకొద్దు. మనము ధ్యానించే గ్రంథము పరిశుద్ధ గ్రంథము అనగా దేవుడు పరిశుద్ధుడు. ఆయన లిఖించిన మాటలు పరిశుద్ధ వాక్యము. ఆయన లిఖించిన భక్తుడు పరిశుద్ధుడు. ఆయనకు ఆలోచన ఇచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన పరిశుద్ధమైన మందిరాన్ని ఇచ్చారు. పరిశుద్ధమైన దేవుని పరిచర్యను, పరిశుద్ధమైనటువంటి విశ్వాసులను, యాజకులను దేవుడిచ్చారు. ఇంకా వేరే భావాలు ఎందుకు మనకి? ద కాన్సన్ట్రేషన్ అండ్ ద ఐడియాలజీ of this treatise is such, all the believers had to be committed to live as any holy, and you have to live with the holy God. అంతేకాని ఏ మాత్రము ఇందులో అసత్యం లేదు, ఏ మాత్రము దీనిలో అంబిగ్విటీ లేదు. నిన్న ఒక వివాహంలో ఒక కాపరి అన్నాడు, క్రైస్తవ వివాహము అన్నాడు. దేవుడు చేసింది క్రైస్తవ వివాహం అన్నాడు. మీరు కూడా గమనించాలి, నేను అప్పుడే చెప్పాను, మనుష్యులకు వివాహం చేశాడు కానీ దేవుడు క్రైస్తవులకు చేయలేదండి. మానవాళికి వివాహం చేశాడు దేవుడు. ఆదామవ్వలు క్రైస్తవులు కాదు, మానవులు. ఇరువురు వ్యక్తులను ఆ మహాదేవుడే ఒక స్త్రీని పట్టుకునిలాగా ఒక పురుషునికి అందజేశాడు. ఆ స్త్రీని తనే తయారు చేసి ఇలా పట్టుకొని ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను అనే మాట ఉంటుంది. అక్కడ కాళ్ళతో తీసుకురారు, చేత్తోనే తెస్తారు. కాబట్టి మానవాళికి పరిశుద్ధ వివాహము చేశారు కానీ క్రైస్తవులకు కాదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మన వివాహాలన్నీ కూడా క్రైస్తవ వివాహాలు కాదు. దేవుడు మనల్ని ప్రేమించి జతపరిచిన పరిశుద్ధ వివాహాలు. ఆ వివాహాలకి ఆత్మీయంతో కూడిన ఏ పరిస్థితి ఉందో ఆ దినాన మానవులకి
ఆ ఇరువురు మానవులకి ఏ పరిశుద్ధత ఉందో దానిని మరలా తిరిగి మనకి ఇవ్వటానికి ఈ గ్రంథాన్ని ఇచ్చారు దేవుడు. ఈ గ్రంథాన్ని ఇస్తే మనకు కొవ్వు శాతం ఎక్కువయ్యి మనం ఇక్కడున్న ఏది చదువుకున్నామో ఏది విన్నా విసినిటీ అంటారు. సర్కమ్స్టాన్సెస్ విసినిటీ అంటే చుట్టుపక్కల వారు అనుభవిస్తున్న దానిని తెలుసుకొని జీవిస్తున్న దీనినే స్థిరంగా నమ్ముతున్నారు. తెలుసుకోండి కానీ నమ్మొద్దు. తెలుసుకోండి, ఇలా ఉంది ప్రపంచం అని అనుకోండి, కానీ దాన్ని నమ్మొద్దు, సత్యాన్ని నమ్మండి. జాగ్రత్తగా సున్నితంగా చెప్తున్నారు, సత్యాన్ని నమ్మండి. ఈ భక్తుడు యోనా అనే భక్తుడు యూదుడే. ఇవాళ చదవబడినటువంటి వాక్యంలో ఉన్న భక్తుడు దేవునికి ఇష్టడే, దేవుని పరిచర్యకు ఇష్టడే, దేవుని కొరకు సిద్ధపరచబడిన వాడే, దేవునికి ఇష్టానుసారుడే, ఏది చెప్తేది చేయగలిగిన వాడే, వాక్యానుసారము జీవించేవాడే, వాక్యంలో ఉన్న దేవుని యొక్క మహిమాన్వితమైన ఆత్మీయతను ఎరిగిన వాడే. దేవుని మనోగతాన్ని వాక్యం ద్వారా మనకు తెలియజేసినప్పుడు మనకున్న ఆలోచనలు ప్రక్కన పెట్టాలండి, జాగ్రత్తగా వినాలండి. దేవుని మనోగతాన్ని మనము మన తెలుగులో కలోక్యలుగా తూచా తప్పకుండా చేసామంటారు. అక్షరాలా చేసామని వేరే వాళ్ళు అంటారు. ఇవన్నీ కూడాను లోకరీతిగా అనే మాటల్ని గ్రంథంలో ఎందుకు పెట్టలేకపోతున్నాము? దేవుడైతే ఆయన ఆలోచన చొప్పున అనంత జ్ఞాని అని మాట వాడతారు. ఆయన అనంతము అంటే ఇన్ఫినిట్. ఇవాళ రేపుంటుంది, అసలు అది నిరంతరము జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మన చిన్నతనంలో రేడియోలు చూసాం. అంతకంటే అనంత జ్ఞాని అంటారని చెప్తున్నాడు. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది మానవుడికి? యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జ్ఞానము నా యొద్ద ఉన్నది, విశ్వాసముతో అడుగుడి, ధారాళముగా దయచేయవాడు నేనే. అవిశ్వాసంతో అడగొద్దు అంటున్నాడు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని ఆ రీతిగా మన సమయంలోనే మనం చూసాం. ఆ జ్ఞానముతో ఉన్న దేవుని యొక్క స్థితిని ఆయన ఏం చెప్తా చేయడానికి బయటపడ చేయక మనముగా కొన్ని భావాలను పెట్టుకొని వాడితో వీడితో పిచ్చి మాటలు మాట్లాడుకోవటం, వాడితో వీడితో మన భావాలను తెలియజేసి ఎదుటి వాడిని తగ్గించి వీడిని హెచ్చించుకోవటం, ఈ దేవుని మధ్యలో పెట్టి. అప్పుడు దేవుడు ఏమంటాడండి? ఊరుకుంటాడు ఆయన అవమానపరిస్తే? ఆయన మాత్రము సత్యవంతమైన దేవుడు, యథార్థవంతమైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన నీకు దేవుడిగా ఉన్నందుకు ఎప్పుడు బానిసగా ఉండు. నేను నా సిద్ధాంతం అయితే బానిస, సేవకుడిగా కూడా అట్లా బానిస. ఆ స్థితిని దేవుడు తెలియజేసే యోనాకు అన్ని తెలుసు. యోనాకు తెలియదంటే ఏం లేదండి. చూడండి, యోనా భక్తుడు మాట్లాడుతున్నప్పుడు 9వ వచనం 1వ అధ్యాయంలో శక్తివంతమైన మాటలు చెప్తున్నాడు. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఏంటండి ఆ సాక్ష్యం చూడండి ఎలా చెప్తున్నాడు. అన్యులతో చెప్తున్నాడు, ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అన్యులందరూ అడుగుతున్నారు, ఏమయ్యా నీ నుంచి ఈ బాధలు వస్తున్నాయంటే అతను
ఎక్కడి నుంచి చెప్తున్నాడు? పుట్టుక నుంచి చెప్పుకొస్తున్నాడండి. మనకు కొన్ని చెప్పకూడదు, మనవాళ్ళు అయితే దాచిపెట్టి ఇంకోటి చెప్పి గొప్పకొస్తాడు. ఇక్కడ ఏదేం చెప్తున్నాడు? పుట్టుక నుంచి వచ్చాడు. ఆ థామస్ అదే చెప్పాడు ఆ రోజు నాకు, ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కేరళ. ఇలాగనే మాట్లాడాడు అతను. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్నా. ఏం చెప్పాడండి ఆయన? ఇప్పుడు ఆయన దేవుడి గురించి ఏ స్టేటస్ చెప్పాడు? సముద్రం అట, భూమి అట, ఆకాశం అట. మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ ఆయనందే భయభక్తులు గలవాడు నేను అనగా సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టికి నాంది ప్రస్తావన పలికిన వాడు, మనలను సృష్టించి ఆశీర్వదకరంగా మార్చే దేవునికి నేను భయభక్తులు గలవాడు. 2 మాటలు మాట్లాడాడు, భయము భక్తి. 2 ట్విన్ వర్డ్. ఒక బిలీవర్కి ఉండాల్సిన లక్షణాలు ఈ 2, భయభక్తులు. భయాలు లేవండి ఇప్పుడు. దెయ్యం అంటే భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు. ఈ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనతో ఈ రీతిగా మాట్లాడించాడు, ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అదే భక్తుడు ఆ దేవుని గురించి ఏమంటున్నాడు మరొకసారి మరొక ప్రాంతంలో చదువుదాం. ఆయన అంటున్న మాట 4వ అధ్యాయము 2వ వచనం చదువురా తల్లి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలన నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. అక్కడేమో ఆయన ఆధిపత్యాన్ని తెలియజేశాడు, ఇక్కడేమో ఆయన గుణగణాలను తెలియజేస్తున్నాడు భక్తుడు. విశ్వాసిగా నువ్వు ఎలాగున్నావు? God is putting a question to us today. Do you know the status of the God? ఆయన ఎలాంటి వాడో నీకు తెలుసా? ఆయన ఆధిపత్యం ఏంటో తెలుసా? ఆయన మనోగతం ఏంటో నీకు తెలుసా? నీ దేవుడు ఈ దినాన్ని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆధిపత్యం అంటేనేమో ఆయనకి మనం సరెండర్ అవ్వాలి. ఆయన గుణగణాలను చూస్తేనేమో భక్తి కలిగి ఆయనతో జీవించాలి. ఇవి మనకు లేవు. ఎంత భక్తి, ఎంత మంచి గుణాలు చెప్తున్నాడు ఆయన. నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడు అయి ఉండి. ఇందులో ఆయన తెలియజేసినటువంటి మాటల్లో ప్రతిదానికి ముందు ఒక పదాన్ని చేర్చాడు. కృప అనొచ్చు కదా, దాని ముందే చెప్తున్నాడు అంతకు ముందు మరి ఒక మాట శాంతం అన్నాడు కదా, బహుశాంతం అన్నాడు. మరలా చూడండి, జాలి, నీవు కటాక్షము జాలి, ఆ పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. ఎందుకు వెళ్ళాలి? ఆయన కీడు చేయడుగా. ఈయన పగిలినా జ్వరం వచ్చినా చచ్చినా ఆయన పనిలో మాత్రం ఎప్పుడు సొంత జ్ఞానం పెట్టకండి. ఆయన ఎలాంటి వాడంటే నీవు శ్రమ పడితే సాక్షిగా ఉండమంటున్నాడు. అది ఇప్పుడు యోనాని సాక్షిగా పంపుకున్నాడు ఆ దేశానికి. యోనా ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఏమైంది? దేశం అంతా పశ్చాత్తాపడి, రాజు నుంచి పశువుల వరకు కూడా పశ్చాత్తాపడి. ఆశ్చర్యకరమైన విషయం అండి. పశువులు గోనె పట్టలు కట్టడం ఏంటండి? గట్టేయటానికే చేస్తున్నారు, అడగటానికే చేస్తున్నారు. గోనె పట్టలు కట్టారంట. అవి కూడా ఆహారం తినకుండా అక్కడే రాజుగారు కూర్చున్నాడు. దేవుడు పశువులతో మాట్లాడతాడు, పక్షులతో మాట్లాడతాడు. మహాదేవుని గుర్తించండి. మనం అనుకునే దేవుడు కాదు ఆయనని.
యోనా చెప్తున్నాడు, in each and every moment God will interfere in your life. Each and every act that which you are doing on the earth had been witnessed by him and he is looking at you. ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నారు. ఆయన నీ వైపు సాక్షిగా నిన్ను ఏ విధంగా ఉంచుకోవాలో ఆ విధంగా ఉంచుకుంటాడని యోనా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఎలా ఉంటున్నాం? ఆయన కృప చూపుతారట, దయ చూపుతారట, కనికరం చూపుతారట, శాంతిని చూపుతారట. అంత మాత్రమే కాదు, ఉగ్రతను కూడా చూపిస్తారట. ఎందుకు ఉగ్రతను చూపిస్తారు? నీకు ఇబ్బంది కలుగు చేయటానికి కాదు, నీలో ఉన్నటువంటి భక్తిలో ఉన్నటువంటి బలహీనతను చెక్ చేసి దానిని పెంపొందించే యోగ్యతగా తీసుకెళ్ళడానికి ఆయన ఇస్తాడు. కానీ మనల్ని ఏ మాత్రం శిక్షించడానికి ఆయనకి ఇష్టం ఉండదు. అది కూడా గుర్తించాలి. కృపను చూపుతారు, దయను చూపుతారు, శాంతిని చూపుతారు. అంత మాత్రమే కాకుండా నీలో పొరపాటు ఉంటే నీ మీద నీకు ఏదైతే ఇష్టమైతుందో దాని మీద ఆయన ఏం చేస్తారంటే ఉగ్రతను చూపిస్తారు. మీరు అన్ని గమనించండి, మన కుటుంబాన్ని మీరు గమనించండి. మన నీతిని బట్టి మాత్రమే ఎక్కడున్నావో అక్కడ దేవునికి పశ్చాత్తాపం చూపించండి. ఒక చోట అబ్రహాం భక్తుడు అప్పుడే దేవుళ్ళలోకి వచ్చాడు. అన్యుడు అతను దేవునికి బలులు అర్పిస్తాడు. ఒక్కొక్క బలి ఎందుకు ఇస్తున్నాడో నేను తర్వాత కామెంటరీ బుక్ లో చదివా. ఒక్కొక్క పశువుని ఎందుకు ఇస్తున్నారని అన్నిటికీ బ్రహ్మాండమైన సమాధానాలు వచ్చినాయి. ఒక చోట అతను మేకలను సమర్పించను అని వస్తుంది. ఆ మేకలను ఇచ్చేది ఎందుకంట, అయ్యా నాకు తెలియక కనుక నీకు నీ ఎదుట నేను పాపం చేస్తే క్షమించమని అంటది. మనకు కూడా తెలియకుండానే పాపాల్లో ఇరుక్కుపోతుంటాం. అందుకని దేవునికి తెలుసు కాబట్టి అది ఈయన ఏం చేశాట, ఆ మేకల్ని ఆయన దేవునికి అంటే ఎంత క్షుణ్ణంగా ప్రార్థన చేశాడో చూడండి. అతను ప్రతి తప్పుని చెప్పాడని, ప్రతి పాపమును ఆయనకి చెప్పాడని, అంత మాత్రమే కాకుండా తెలియని పాపములు నీ ఎదుట నేను చేస్తుంటే నన్ను క్షమించు అని ఆ మేక అనే పశువుని అర్పించాడట. మన ప్రార్థనలు కూడా అవి తోడాల. మా చిన్నప్పుడు నీ ఎడలు నేను తప్పు చేసి క్షమించు స్వామి అని అడిగాను. తెలియక లోకరీతిగా నేను జీవిస్తూ తప్పు చేస్తే క్షమించుదేవా, పాపం చేస్తే. తెలిసి నటిస్తావే, అది తెలిసాక నటించేది కథం వస్తూనే లేదు. ఇక్కడ కాదు, తీర్పు అనే మాట వింటాం కదా మనం. న్యాయాధిపతి అయిన దేవుడు అప్పుడు తీర్పులో ఆయన తీర్పు తీరుస్తాడు. మన స్థానాన్ని తగ్గిస్తాడు. ఎక్కడ ఉండాల్సింది 100లో ఉండాల్సింది 30కి చివరి ఉంటాం. కాబట్టి ఇవన్నీ చెప్పి ఓరగొట్టినా కూడా ఈ యోనా ఇవాళ మనకు చెబుతున్నాడు దేవుని గురించి. దేవునితో సంభాషించినటువంటి వ్యక్తిత్వం, స్ట్రైట్ డైరెక్ట్ స్పీచ్ అన్నమాట. కాన్వర్సేషన్ బిట్వీన్ ది ఇండివిజువల్ యాజ్ వెల్ as గాడ్. దేవునితో సంభాషించి మనతో మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తితో దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. అతనితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఎందుకు అలాగ ఉంటావు నువ్వు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మహాదేవుని యొక్క 11వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చిన 4లో, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరిగిన జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. సెలవిచ్చినట్టు ఏంటండి మాట? తెలుగు మాట సెలవిచ్చినట్టు ఏంటండి?
చెప్పండి, మీరు చెప్పండి. సెలవు ఇచ్చాను. ఒక పెద్ద అధికారితో ఒక చిన్నోడు చెప్పే మాట, దేవుడు ఒక మనుషుడు ప్రవక్త చెప్తున్నాడండి, సెలవు ఇచ్చానని మాట. అంటే నీ దేవుడు ఎంత వినయ విధేయతలతో ఉన్నాడు చూడండి. మనకి పదజాలాల్లో కటింగే కానీ అప్పు ఆ పదములు ఎట్లా ఆలిగీలు ఎవరు నేర్పారు కానీ అప్పుడు ఆ భాషలో గుడితాలు నేర్పారు లేదా కాకుడి గుడితాలు నేర్చుకున్నారు లేదా కూడా తెలియదు కానీ ఇక్కడ మాత్రం పదాలు తెగ మారుస్తారు. ఇక్కడ దేవుడు చూడు ఏమంటాడు, ఒక మనుష్యునితో సెలవిచ్చాను అంటే ఒక అధికారితో చెప్పినట్టు చెప్తున్నాడు, ఒక పెద్దవాడితో చెప్పినట్టు చెప్తున్నాడు దేవుడు. మహాదేవుడు అండి ఆయన. మనకి ఎంత తెలిసినా కూడా గ్రంథం కొవ్వు రోజు రోజుకు పెరిగిపోతుంది, దేవునికి ఇష్టంగా ఉండట్లేదు మనం. అందుకే ఈ సమస్య, వాతావరణ సమస్యలు ఏంటనుకుంటున్నారు? మన కొవ్వును చూసి ఆయన ఏం చేస్తుంది, బాగా ఎండ వచ్చిందంటే కొవ్వు పెరిగిపోతుందిగా. సింపుల్ లాజిక్, అంతేనా? మహాదేవుని సృష్టిని తెలుసుకోమని అది చెప్తున్నాడు అవన్నీ. అలాగనే ఇప్పుడు ఆ ఎండ వేడిమికి అతను తెలియజేస్తున్నాడు, యోనాతో తెలియజేస్తున్నాడు. ఉన్నట్లుండి ఆ యొక్క విత్తనం వేసినప్పుడు స్వరచెట్టు ఎన్ని రోజులు బయటకు వస్తే ఇంపార్టెంట్ తెలుసుకోండి. చెప్పండి, ఒక విత్తనం వేస్తాం, స్వరచెట్టు బయటికి రావాలంటే మొక్క 3వ రోజు కొంచెం భూమి చిక్కుతుంది. నేను బాగా బాటనీ స్టూడెంట్ గాను, ఇంట్లో మా గార్డెన్ ఉండేది నేనే. ఇక్కడ కూడా మీకు తెలియదు, చార్జ్ పట్టుకుంటూ 2 లక్షల రూపాయలతో గార్డెన్ మంది మొత్తం తీసేసి 2 lakhs ఫ్లవర్సే మన ఇంటి ముందు ఒక యూదుడి ఇల్లు ఉన్నట్టుండేది. ఆ విత్తనం అది రాగానే ఇక్కడ దేవుడు ఏం చేశాడు, చెట్టుని ఎన్ని రోజులు 6 నెలలకి 3 నెలలకి ఫ్లవర్స్ వస్తాయి. ఒక్క పూటలోనే దేవుడు చెట్టు ముట్టించి, అంత గొప్పవాడు నీ దేవుడు, అసాధ్యమైనవి సాధ్యము చేయగల దేవుడు. నీ జీవితం కూడా అంతే అది తెలియజేస్తున్నాడు, యోనాకు తెలియజేస్తున్నాడు. భక్తుడివే, అంతా నీకు తెలుసు, ఆత్మీయత తెలుసు, కానీ నా సంగతే తెలియలేదు నీకు అంటున్నాడు. ఊరిని నా గుణాలు తెలుసుకున్నా కానీ నా పవర్ ఏంటో తెలియట్లేదు నీకు అని అన్నాడు. ఆ పవర్ చెప్తున్నాడు దేవుడు. ఆయన మాట్లాడుతూ ఆ యొక్క అతన్ని చూడండి, అప్పుడు దేవుడు చేసిన పని 9వ వచనం చూడండి. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టుని గురించి నీవు కోపించిన న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించిన న్యాయమే అనెను. ఇంకా కోపం తగ్గిందండి. దేవుడు డైరెక్ట్ కాన్వర్సేషన్, డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడుతున్నాడు. అంటే మనం కూడా ఇలాగనే ఉంటున్నాం కాబట్టి మన భావోద్రేకాలను మార్చుకుందాం. God is categorically speaking with us today. అలాంటి పరిస్థితి ఉంటే దేవునితో అడగండి. యోనా లాంటి మనస్తత్వం ఉంటే, యోనాలో ఇంకా అక్కడ క్షమాగుణం లేదు, దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోయాడు. తనకున్నటువంటి భావోద్రేకాలను తన క్షేమమే చూస్తున్నాడు. అంతేనండి, క్షేమమేగా, అతని ఆరోగ్యమే చూసుకుంటున్నాడు. దేవుని సన్నిధికి రావడానికి ఆరోగ్యం అవసరమా? లేదు. పల్లెటూరులో స్త్రీలు వస్తారు, ఓల్డ్ పీపుల్, నేను చూస్తాను, ఒడుగుతుంటారు దేవుని సన్నిధి రావడానికి. పండుకోవాలి యాక్చువల్గా వాళ్ళు. భయము భక్తి, ఆ స్థితి యోనా ద్వారా చెప్తున్నాడు. క్షేమం కావాలి, ఆరోగ్యం కావాలి, దేవుని యొక్క ఆత్మీయత బలపరచడానికి ఇవన్నీ లేదే నాకు దేవుడు లేడు. నిన్ను పుట్టించినాడు ఆయన. తల్లి గర్భంలో ఒక బొట్టు పెడితే, నువ్వు ఒక శిశువుగా పిండంగా మారితే, నువ్వు తల్లి గర్భం నుంచి బయటికి వస్తే, నీకు ప్రాణం ఇచ్చి నిన్ను రక్షించి ఆ తల్లి ద్వారా పాలనిస్తే కూడా అది కనిపెట్టలేదు. అందుకని ఆయన చెట్టుని గురించి చెప్తున్నాడు దేవుడు. ఆ యొక్క స్థితిని మంచి దేవునితో ఏమంటాడు, మన డైరెక్ట్ స్పీచ్ లో ఏమంటాడు,
ఏ తప్ప దేవా, కోపనాడు తప్ప? ఇప్పుడు ఆ బ్యాచ్ తయారయ్యారు. ఆత్మీయత క్షీణించిపోతున్నది. నా రివల్యూషన్ విప్లవం ఈ మధ్య కాలంలో వాక్యం ఇదే. ఆత్మీయత క్షీణించిపోతున్నది. మెటీరియలిజం, రాడికలిజం బయటకు వస్తున్నది. ఇవన్నీ సాతానుని క్రియలు, సాతానుని యొక్క ఆలోచన. కాబట్టి అవి మనకు వాక్యం తెలిసిన తర్వాత మనము దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి జనాంగంగా ఉన్నాం. కానీ మన సొంత జ్ఞానాన్ని మాత్రం ఉపయోగించని ఈ రోజున యోనా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుడు అండి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే కథల్లాగా వినకండి. నా మనస్సును మీరు తెలుసుకోండి, నా మనసుకు తగ్గట్టుగా వినండి. నేనేం చేశాను, వాళ్ళని రక్షించాలి, దేవుడు ఉన్నాడని చెప్పండి. నేను మనకు కూడా చెప్పాడు అదే మాట. ఒక్కడికన్నా చెప్పం దేవుడు ఉన్నాడని. యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అని మన సాక్ష్యం అని అడగ చెప్పం. మన సాక్ష్యం అన్నా మనం వాళ్ళతో చెప్పం. సాక్ష్యాలు ఎలాగుండాలి? నీ జీవితం టెస్టిమనీ ఉంటుంది కదా, ఆ టెస్టిమనీలో ఆయన చేసిన క్రియేట్ తెలియని వారిని చెప్పమని. అందుకనేగా ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేయమని దేవుడు. సాక్షులు వాళ్ళు సాక్షులు. 100 ఏళ్లకి పిల్లాడు పుట్టాడని ఊరు పిలిచారు. అది ఒక్కడే అప్పుడు దేవుడు నమ్మినాడు. సువార్ చేస్తున్నారు అబ్రహాం ఫ్యామిలీ. అంటుంది ఇంకా మళ్ళీ అంటుంది ఆవిడ, 190 ఏళ్ళు పాలు ఇవ్వగలరా? అబ్రహాం కూడా తెలియదు ఆ విషయం, నా దేవుడు చేశాడని చెప్తుంది. సాక్ష్యం. మనమైతే చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి ఆయన్ని వాడం, దేవుడిని వాడం. అక్కడ అవన్నీ పోతాయి తెల్లారే. ఈజీ క్వశ్చనే లేదు. The God is categorically speaking with us today. Our lifestyles as a believer should be cleansed ready. యోనా ఏ విధంగానైతే దేవుడి దగ్గర శుద్ధీకరింపబడుతున్నాడు, ఆ రీతిగా మనం కూడా శుద్ధీకరింపబడాలి. దేవుడు చెప్తున్నాడు. ఆయన మనోగతాన్ని ఎలా చెప్తున్నాడా? చివరి మాట, నేను విచారపడవద్దా? ఏంటండి దేవుడు ఆ మాట మాట్లాడతాడు, విచారపడవద్దని? అంటే మనుష్యుని గురించి దేవుడు బాధపడతాడు. మనం కనుక ఒకళ్ళెవరో పేదవారిని చూసి కానీ అనారోగ్యవంతులు కానీ చూసి బాధపడతామే. నీ స్థితి కూడా రక్షింపబడకపోతే దేవుడు అదే విచారం ఉందండి. ఆ విచారమైన స్థితి దేవుడికి ఇవ్వాలా మనం? నీ నుంచి దేవుడు సంతోషపడాలి. కానీ అన్ని తెలిసినైతే ఇక ఆయనకి ఇంకెంత బాధపడతారని చూడండి యోనా విషయంలో జరిగిన సంఘటన. కాబట్టి ఆయన ఉగ్రతను మనం పొందుకోవద్దు, ఆయన కోపాన్ని మనం చూడొద్దు. ఆది కాండంలో కోపం మనకు తెలుసు కదా ఎలాగా. భక్తులే ఇద్దరు భక్తులే, మామూలు భక్తులు కాదు. భక్తిలో వాక్యానుసారమైన భక్తి కనపడి అక్కడ దేవుడికి. ఆది కాండం 4:5లో ఆయన మాట్లాడిన మాట 5వ వచనంలో, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి? నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఎంత ఒక విశ్వాసకి నేర్పిస్తున్నాడు దేవుడు. నీ అర్పణలో ఒకరికేమో మేలు జరుగుతుంటే ఇదొక బ్యాచ్ ఉంటుంది, ఒకటి మేలు జరుగుతుంటే కుళ్ళుకునే బ్యాచ్. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు దేవుడు, నీలో లోపం ఏముందో నీ అర్పణలలో చూడు. ఆ అర్పణలలో ఇసురేసే బ్యాచ్లు ఎక్కువ మంది. దేవుడు యేసయ్య ఆ దేవాలయ మందిరంలో కూర్చున్నప్పుడు కానుకలు పెట్టి దగ్గర ధనవంతులంతా ఇసురేసి పారేస్తున్నారంట.
వెళ్తున్నారు. వెళ్తుంటే ఈయన వచ్చేసేమో భక్తిగా స్వీకరించి స్వామి అంటారు పెద్ద అంటూ, నాకు ఆకలికి అన్నానికి లేదు, ఇంటికి వెళ్తే ఎలా స్వామి అని అన్నట్లా ఉన్నదంతా ఇచ్చేస్తారు. ఆ రోజు ఆవుకున్న డబ్బులు ఇచ్చింది, ఇంట్లో ఒక పైస లేదు. దాన్ని కూడా ఎంతో ప్రియముగా ఇస్తే దేవుడు ఆవిడని ఎంత ఆశీర్వదించాడంటే అంత. మనం అందరం ఆ గురించి మాట్లాడుకుంటాం. వేళ అడుగుతుంది ఆవిడేగా, ఆవిడ గురించి మనం మాట్లాడుకుంటాం, లెక్కలేదు సొసైటీలో. దట్స్ కాల్డ్ గాడ్. మన ఇద్దరికి మంచి సంబంధము అని చెప్తున్నాడు ఇక్కడ. కయ్యూని ఏబెల్తో మొట్టమొదటి మానవులు వాళ్ళిద్దరు, వాళ్ళ యొక్క ప్రార్థన విధానాన్ని మనకు చెప్తున్నారు. సత్క్రియ అంటాడు. దేవునితో ఉండే విధానంలో సత్క్రియ, మంచి క్రియ. అది ఎలా ఉండాలి? కానుక వేసేటప్పుడు, దేవా మీ అందరికి ప్రసాదం, దేవా మీరిచ్చిన ఈ కానుకను స్వీకరించుము అని ఎప్పుడన్నా దండం పెట్టారా? పెట్టి టైం ఈ సింపుల్ అండి ఇవి. కానీ ఎదురు చూసేవాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. లేదండి బాబు, ఆ స్థితిని తీసేసేయండి. మరి ఒక భక్తుడు చెప్తున్నాడు చూడండి, హల్లెలూయా. సంఖ్యాకాండము 20:10, సంఖ్యాకాండము 20:10 నంబర్స్. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాసమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవుడు మాట్లాడమన్నాడు అక్కడ. దేవుడేమో మాట్లాడమన్నాడు అంటూ విశ్వాసుల్ని ఏమంటున్నాడు? భయంకరమైన మాటలతో మాట్లాడుతాడు. ద్రోహులారా, నీకెందుకు ద్రోహులో? వాళ్ళు ఎవరో దేవుడు కదా చెప్పాడు. వాళ్ళకి ఏమన్నాడు? ద్రోహులకి కదండి వాక్యం చెప్పేది. ద్రోహులే కదండి రక్షించబడాలి. లోకానికి విరోధులే కదండి రక్షింపబడతానికి ఉండేది. అది మర్చిపోయి కాపరి వాడు మానసికంగా మనం ఎప్పుడైతే తొందర చేస్తాం, దేవుని దృష్టిలో పనిష్మెంట్కి వెళ్తాం. ఈ కారణం, ఒక కారణం వల్ల ఆయన కనాను చూడలేకపోయారు. ఇద్దరు చూడలే. 40 ఏళ్ళు నడిచారు ఆయనతో పాటు. దేవుడికి పని అంతా చేశారు. ఇక్కడ లోకంలో మనం పెద్ద కాపర్లు అవ్వచ్చు, వెళ్ళలేము. దేవుని యొక్క ఆజ్ఞలను ఆయనకి కోపం తెప్పించేటట్టు ఉండకూడదు. మనం కోప్పడు, మనం ఒక వ్యక్తిని కోప్పడకూడదు. ఆ దేవుళ్ళలోకి రాకముందు చీలియేదా ఊరుకో. అది అందుకే దేవుడు చెప్పాడు, మీరు ఈక్వల్ చేయలేరు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే మ్యామన్ అంటాడు. మ్యామన్ అనేది గ్రీకు దేవత పేరు. మనకి కూడా ఒక దేవత ఉందిగా డబ్బులకి. ఆ గ్రీక్ దేవత పేరు మ్యామన్. ఆ రోజుల్లో గ్రీకులు అంటే మళ్ళాంటి వాళ్ళు కూడా. ఆ మ్యామన్ అంటే దేవుడు. ఎందుకు అక్కడ దేవుడిని వాడు కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ KJV వర్షంలో ఉంటుంది మ్యామన్. ఓల్డ్ వర్షంలో ఉంటుంది. ఆ మ్యామన్ ని ఎందుకు వాడాలి దేవుడు? యేసయ్య మాట్లాడింది మాటలు. ఎందుకు వాడాలి అనగా, ధనమును ఆరాధించడం అనేది ఎప్పుడైనా కూడాను దయ్యాన్ని ఆరాధించినట్టు. ఆరాధించద్దు, అవసరమే. ఇంగ్లీష్ ఎకనామిక్ చదివాడికి ఒక మాట చెప్తాడు, మనీ ఈజ్ ది యాక్సెస్ ఆఫ్ లైఫ్ అంటాడు. ఇరుసు అంటాడు. మాకు నేర్పింది ఎకనామిక్స్ లో. యాక్సెస్ అని చెప్పి ఇరుసు కాబట్టి దానికోసం తట్టాలు పడాలా? లేదు లేదు, బతుకుతున్నాం. నేనైతే సాక్ష్యమే మీ అందరికి. నేను సాక్ష్యమే మీ అందరికి. ఆమె గారికి లేకపోతే ఇల్లు ఉండేది కాదు, అది వేరే విషయం. ఈ ఇల్లు ఉండేది కాదు, రైల్వే స్టేషన్ లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఇస్తున్నాడు.
ప్రేమించొద్దు, దేవుడు చేయాల్సిన పనులు చేస్తారు. దేవుడు చేయాల్సిన పనులు ఆయన మన పక్షంగా మనుషులను మార్చి మనకి సహాయం చేస్తారని చెప్తున్నా మీతో. ఆ స్థితిని ఎరిగిన దేవుడు మనతో ఈ దినాన యోనాను గురించి మాట్లాడుతూ భక్తి తత్పరతో కూడిన జీవితాన్ని గురించి చెప్తూ నిత్య జీవం వెళ్ళటానికి ఎలా ఉండాలని ఆయన మనకు బోధిస్తుంటే మనకు మనం శుద్ధీకరణ లేని వారిగా ఉంటున్నామేమోనని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:16 చదువుకుందాం. చాలా ఉందలే కానీ ఇక చదువుకొని మానేద్దాం. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట అదే ఎందుకంటే ఆ మాట అసలు ఎంత స్పష్టంగా దేవుడు చెప్తాడంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కాబట్టి మన కళ్ళ ముందు అంటే దీని ఉద్దేశం మీరే ఎలా తలుస్తారు ఈ టెక్నికల్ వర్డ్. దేవుని భయము కన్నుల ఎదుట అంటే చూపు అనేది మన జీవితాన్ని నడిపించేది కదండి. దృష్టి అనేది అంటే నీ దృష్టి దేవుని భయముతోనే నువ్వు నడిపించుకొని నీ జీవితాన్ని గడిపితే ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ వర్షాలని మొట్టమొదటి ఏమన్నాడు తల్లి? నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. అది ఈ రెండు కూడాను కష్టాలు నాశనం అంటే ఊరికి వృద్ధాగా అయిపోయిందండి అదంతా కూడా అని అంటాం కదా. ఆ భావాన్ని నువ్వు పొందలేవు ఇది కనుక తెలుసుకుంటే, నీ దేవుణ్ణి కనుక నువ్వు పట్టుకుంటే ఆయన ఎలాగైనా కూడా నిన్ను క్షణంలో నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను నీ దేవుడు. దేవుడి దినాలు యోన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన గుణాల గురించి చెప్పుకున్నారు, ఆయన నీతిని గురించి చెప్పుకున్నారు. భక్తుడు ఆయన యొక్క గుణగణాలని ఆయన శక్తిని గురించి చెప్పాడు. అయినప్పటికీ ఒకరిపై ద్వేషం వల్ల ఈయన 10లో ఒకరికి నేను శత్రువుగా మారుతానేమోనని దేవుని పని చేయలేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది అదే సువార్త. యోనాకులాగానేగా చేత అయినంత వరకు వెళ్ళు. దేవుడు ఏమన్నాడు? ఆ ఊరు వెళ్ళు, ఆ ఊరు పెద్ద మనిషితో మాట్లాడు. ఆ ఊరు పెద్ద మనిషి అంటాడు వదిలేండి మా ఊరిలో బాగా అంటాడు. నువ్వు వెళ్ళినప్పుడు ఆ చెప్పులు బట్టి ఒకటి అక్కడ దురిపిరా, నేను ఆ బట్టిని తీసుకొని రేపు సాక్ష్యంగా నీకు ఉంటానంట. మట్టి తీస్తున్నాడు నీ కాళ్ళ బట్టి. అది దేవుడు మాట్లాడిన మాటని అది చేయలేకపోతున్నా. ముందుగానే ఎందుకులే ఇవన్నీ కూడా గుడికి వెళ్ళటం ఎందుకు వేస్ట్. ఇంత వాక్యము తెలిసిండి కూడా మనము మనలో ఇంత అవసరం సాక్ష్యం ఉంది కాబట్టి మనము యోచించాలి. మనకి ఏ విధముగానైనా కూడాను ఈ విషయంలో కుటుంబంలో ఉన్న బిడ్డలతో స్వార్థం పెంచుకోండి. నీ నిత్య నీవు, నీ రక్షణ నీ దేవుడే. అంతే. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొనియాడ తరమే